నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశ్వాసులకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. క్రీస్తు మార్గంలో ఎవరు ప్రయాణిస్తారో వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో కరుణ రక్షణ ప్రార్థనా సన్నిధిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంచి చేయాలనుకునే వారు దేవుడు ఉన్నాడని నమ్మాలన్నారు. హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్, విశ్వాసులు బైబిల్ను ఆశ్రయిస్తే ఎవరూ తప్పులు చేయరన్నారు. భగవంతుని సన్నిధిలో జ్ఞానులుగా తయారు కావడానికి మందిరాలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు మందిరం నిర్వాహకులు ఎలియేజర్, కరుణ, రాజేష్, గుండుబొగుల సురేష్, ఏపూరి సత్యనారాయణ, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. సహకరించాలని శాసనసభ్యులు గౌరవించబడిన ఆలయమును ప్రతిష్ఠ చేయుచున్నాము తండ్రి. స్తోత్రాలు. మా ప్రీతమ నాయకులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆలయ ప్రతిష్ఠ జరిగి తప్పకుండా కూడా దేవుని మరి పట్టుదాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం శాస్త్రం ఎస్ఐ గారు వారిని కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరి పోలీస్ బృందం వారందరినీ కూడా, అలాగే మరి సెక్యూరిటీ బృందం అందరినీ కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సీనుడు అయ్యున్న దేవ, సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న గొప్ప దేవుడానికి స్తోత్రం. ఇదిగో నాయన, ఈ సమయంలోనైనా ఆ సింహాసనం మీద ఉండి మా ప్రార్థనలు ఆలకించి మా కన్నీరు చూచి, ఇదిగో ప్రభు నీ ప్రియ కుమారుడిని తండ్రి నాయన, వారి ఆయుష్ కాలం అంతయు మాకు అధికారిగా ఉండాలని పాదాలు పట్టి అడుగుతున్నా. ఈ ప్రాంత ప్రజలకు నాయన క్షేమం వెళ్ళాలి వారి ద్వారా తండ్రి. అటువంటి నాయకులుగా వారు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు. మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి గౌరవంతో, ప్రేమతోటి వారు ఒక సన్మాన కార్యక్రమాన్ని, చిన్న సన్మాన సత్కార కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకుని దాన్ని వారు సేకరిస్తూ ఉన్నందుకు చప్పట్లు కొట్టి మనము అందరం కూడా మన సంతోషాన్ని, మన గౌరవాన్ని వ్యక్తం చేద్దాము. అలాగే చిన్నపిల్లలు పుష్పాన్ని వారికి ఇస్తూ ఉన్నారు. ప్రేమతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ప్రార్థనా మందిరానికి సహకరించేటువంటి భక్తులందరికీ, అతని సంఘ సభ్యులందరూ కూడా వస్తారు. ఎందుకంటే ఒక మంచి చేయాలన్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. అది క్రీస్తు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే ఇంకొకళ్ళు అని అనుకోకుండా భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి మనం భగవంతుడిని నమ్మి తీరాలి ఖచ్చితంగా. అది బైబిల్ని నమ్మండి, బైబిల్ని ఆచరించండి. అలా భగవద్గీత నమ్మండి, భగవద్గీతను ఆచరించండి. ఖురాన్ నమ్మండి, ఖురాన్ ఆచరించండి. అందరి కోసం మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన వెళ్ళి మనం చేసి మంచి పనులు కాకపోతే దానిలో ఏమాత్రం పత్తి ఉండదు. అదే మరి దాన్ని గుర్తించి మనం, అందుకే బైబిల్ ఆచరించినప్పుడు తప్పకుండా ఎలాంటి తప్పు చేయం. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం, మన దినచర్యలో మనం చేసే తప్పులు మనం గమనించకుండా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది మానవ సైతం. దాని నుంచి బయటకు రావడమే ఈ బైబిల్లో నిమగ్నం అయ్యి, మరి ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఉంటాయి తప్ప మనం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఏమాత్రం మనకి ఎలాంటి ఇది ఉండదని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకునే విధంగా మరి ఎలిజబెత్ గారు మీకు చాలా సార్లు బోధించుంటారు. బైబిల్ కూడా అదే చెప్తూ ఉంటుంది. మరి జ్ఞానులుగా తయారవడానికి మనం ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కానీ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. దాని భిన్నంగా మన గ్రామంలో ఖచ్చితంగా ఇది ప్రభు దగ్గరికి మనం వెళ్ళే మంచి మార్గాన్ని ఎత్తుకునే విధంగా మనందరం అనుసరించాలని, బైబిల్ని అనుసరించాలని చెప్పి, జ్ఞానులుగా తయారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మందిరాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.